Could it have happened without the missionaries? యేసుక్రీస్తు పంపినటువంటి మిషనరీలు లేకుండా ఇలా ఉండేవారమా? And can it sustain without our involvement? మన ప్రమేయం లేకుండా ఈ దేశం ఇలా ఉండేదా? And the second question is also equally important. రెండవ ప్రశ్న కూడా చాలా ప్రాముఖ్యం. Let me begin the first question. మొదటి ప్రశ్న నన్ను అడగనివ్వండి. When Dr. Manoj was speaking about the medical mission, మనోజ్ గారు మాట్లాడుతూ అన్నారు, I was thinking that they will say that oh Ayurveda was there, he has already ఆయన addressed అన్నారు, it. ఆయుర్వేద చాలా వేల సంవత్సరాల నుంచి మా దగ్గర ఉంది. But my brothers and sisters, they did not have the value system to propagate and develop Ayurveda. కానీ వారి దగ్గర ఆయుర్వేదాన్ని తీసుకుని వెళ్ళి అందరికీ రోగములు మాన్చటానికి కావలసినటువంటి ఎథికల్ సిస్టమ్ విలువలు లేవు. This is what the Tatriya Samhita said. తాత్రియ సంహిత ఇలా చెప్తోంది. Impure are the physicians. ఎవరైతే డాక్టర్ పని చేస్తారో వారు దరిద్రులు, వారు అసలు వాళ్ళు ముట్టుకోకూడదు. When you call the doctor as an unclean and impure person, do you think that you will develop medical mission? డాక్టర్ ను ముట్టుకోని వాడు, అంటరాని వాడు, వాడు చెడిపోయిన వాడు అని అంటే నువ్వు ఏ విధంగా మెడికల్స్ ను పెంచుతావు? This is what the Dharma Shustra said. ధర్మసూత్ర ఈ విధంగా చెబుతోంది. And ignorant man of Veda cannot be a Brahmin. ఎవరైతే వేదములు తెలుసుకోకుండా ఉంటాడో వాడు ఎప్పటికీ బ్రాహ్మణుడు కాలేడు. Neither a Shudra or a thief or a physician. వాడు డాక్టర్ కానివ్వండి, లేకపోతే ఒక దొంగ కానివ్వండి, లేకపోతే శూద్రుడు కానివ్వండి. Oh, thief and the doctor is equal. అంటే వారి ఉద్దేశంలో ఒక వైద్యుడు ఒక దొంగ ఇద్దరు ఒకటే. If the thief and the doctor is equal, do you think that they would have developed this medical mission? వైద్యుడు మరియు దొంగ ఒకడే అయితే ఏ విధంగా వైద్యం ప్రజలకు వచ్చేదో మీరు చెప్పండి. I can quote many more examples like this. ఇలాంటి ఉదాహరణలు వందలు నేను చెప్పగలను. Same is there with their karma theory. కర్మ సిద్ధాంతం గురించి కనుక మీరు చదివితే Charaka Samhita actually dismiss many of the diseases as karma, results of the karma. చరక సంహితలో ఎన్నో ఉన్నటువంటి ఈ రోగాలను కేవలం కర్మ కారణంగా వచ్చినవి అని చెప్తూ వదిలిపెట్టమని చెప్పింది. Probably they had an Ayurveda, but Ayurveda could not sustain in India because of the Hindu, the Brahmanical value system that is there. విలువలు లేని ఈ బ్రాహ్మణవాదం కారణంగా ఒకవేళ ఆయుర్వేదం ఉన్నప్పటికీ అది ప్రజలకు అందకుండా చేశారు. As doctor said, the value system, it is the missionaries who gave it to India. డాక్టర్ గారు కరెక్ట్ గా చెప్పినట్లుగా విలువలు కలిగినటువంటి వైద్యం ఏదైనా వచ్చింది అంటే అది మిషనరీల కారణంగా No, వచ్చింది. not only the value system. కేవలం విలువలు మాత్రమే కాదు, There was no social consciousness in India. మన దేశంలో సామాజిక స్పృహ లేకుండా ఉండేది. Let me quote Baba Sahib Ambedkar. అంబేద్కర్ గారి గురించి చెప్పనివ్వండి.